స్వాగతం నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొంతమందిని రోస్ట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వీళ్ళ గురించి వీడియో చెయ్యి. వీళ్ళెవరు? ఉప్పు కూడా డైనమెట్టు సరిపెట్టు మరలబడితే మార్గొట్టు. హైదరాబాద్ మోడల్స్ కాదు వీళ్ళు, చెప్రీస్. పులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. బోనాలు పండుగ వస్తే బోనాలు ఫేమస్ కావు, గంగమ్మ హైలైట్ అవ్వదు, చెప్రి వాళ్ళు హైలైట్ అవుతారు. ఎదురు నీకు లేదులే ఎర్రి పూకు నువ్వులే. సో 26 అయితే గోల్కొండ బోనాలు అయితే రాబోతున్నాయి. ఫుల్ రచ్చే అని చెప్పేసి మీరు అనుకుంటారేమో అట్లా అన్నాను. అంటే ఎంట్రన్స్ ది వరల్డ్స్ ఫన్నీయెస్ట్ సౌత్ చెప్రి ఎవర్రా అంటే టాప్ 10లో వీడు ఉంటాడు. దగ్గర ఫుల్ సెక్యూరిటీ పెట్టండి. ఈ వీడియో అయితే షేర్ చేయండి హైదరాబాద్ సిటీ పోలీస్ కి అయితే. రెడ్డి సార్ కూడా షేర్ చేయండి. అంటే ఆ రోజు కత్తులు గిత్తులు అవన్నీ పట్టుకొని లోపల చాలా గొడవలు అయితే చాలా కొట్లాడుకుంటారు, మూతులు ముక్కులు అవన్నీ వలగొట్టుకుంటారు. ఇట్లాంటి వాళ్ళకైతే ఏలో చేయకండి. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి గొడవలు ఒక చెప్రి గాళ్ళని చెప్రి కథలు పడకండి అని చెప్తున్నాడంటే చెప్రి గాళ్ళు ఎంత చిల్లరగాలో మీ ఊహకే వదిలేస్తున్నా. కమెంట్ సెక్షన్లలో వేసుకోవాలని చచ్చిపోవాడు కమెంట్లు చూసి వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి చూస్తే. ఊరంతా జాతరలో ఉంటే వీళ్ళు మాత్రం స్లో మోషన్ ఎఫెక్ట్ వేసుకొని ఇన్స్టా రీల్స్లలో ఉంటారు. ఇదో బతుక చెప్పండి. ఇట్లా ర్యాంప్ డాగీ స్టైల్ ఫ్యాషన్ షో వాళ్ళకి ఇస్తారు. నువ్వు గంగమ్మకి బోనం వేసే బదులు వాడు అన్నట్టు ఓన్నెంటాన్ని కొట్టుకుంటూ తిరుగుతారు చూడు. అక్కడ పాపం పోలీసు అతను జోకర్ లాగా ఉన్నారా మీ ముందర టోపీ పెట్టుకొని. అంటే చుట్టుపక్కల పోలీసులకు కూడా ఇంకో 10 మంది పోలీసులు లేకపోతే వీళ్ళ ముందర ఒక పోలీసుడు కూడా పాపం ఏం చేయలేడు. ఆ పవర్ ఉండి వేస్ట్. అంటే సెక్యూరిటీ లేకపోతే ఒకటి భద్రంగా ఉండదు అంటారు. ఎట్ ది సేమ్ టైం అక్కడ పోలీసుడే భద్రంగా లేడు, అట్లుంది అది. పావం వీళ్ళు చెప్రిగాళ్ళు. ఏ మోడల్ అరే తెలియకుండా మాట్లాడద్దు. అప్పుడు మీరంతా చిన్న పిల్లకాయలు. అప్పుడు మేము చిన్న పిల్లలం కాబట్టి ఇంకా నువ్వు ఇక్కడ నించోడున్నావు. ఆన్ షాట్ గున్ షాట్ తగలబెట్టి తమాషా చూస్తా. అరే రోడ్ల మీద ఇంట్లోకి వెళ్ళి పెట్టేస్తా. అరే ఏమనుకుంటున్నా నేను ఎర్రిపోకుని. అరే అది లైఫ్ కాదు, తెలుసుకోండి చెప్రీస్. దట్స్ నాట్ లైఫ్. యు ఆర్ క్రింజ్ చిల్లర్ చెప్రీస్. అన్ని కొడతా ఇన్ని కొడతా. అరే బెట్టే తెలుసు కదరా, ముందు వెళ్ళి అన్ని కొట్టు, అన్ని లేపేయి. నిన్ను యావజ్జీవ 10 సంవత్సరాలు జైలు శిక్ష. గుద్ద మీద కొడతారు పోలీసులు లాఠీలు పట్టుకొని. చిన్న కొడకల చదువులు లేవు, సంతలు లేవు. చాట్ జీపీటీ అని, డీప్ సీక్ అని, రోక్ అని వాళ్ళు అన్నీ కనుక్కుంటా ఉంటే పక్క దేశం వాళ్ళు మీరేం చేస్తున్నారా ఇండియాలో? సౌత్లో మెయిన్ చెప్రి ఏక్ నంబర్ చింది చిల్లర్ చిచోరాస్. మీరే ఉండండి, నేనేం మార్చుకో. కోకాపేట్ మోడలా నా లవడానా? పోతు రాజన్న సంథింగ్ ఏదో అంటారు. అతన్ని పెట్టింది ఎంటర్టైన్ చేయడానికి, అతను కొట్టుకోవడానికి. మీరు అతన్నే రెస్పెక్ట్ లేకుండా అతన్ని లాక్కొని వచ్చి మీరు తమాషా చేస్తున్నారేంట్రా? అరే మీరు జాతరకు గంగమ్మని చూడడానికి వెళ్ళరు, క్రింజ్ చేయడానికి వెళ్తారు. ఏక్ నంబర్ చిల్లర్ చిచ్చోరా కథలు పడడానికి వెళ్తారు. ఎందుకురా మీరు? తమ్ముడు వచ్చి వీళ్ళ గురించి వీడియో చేయి బ్రో అంటాడు. అరే ఏం చేయాలరా వీళ్ళ గురించి? ఏం చేయాలో చెప్పు. ఏక్ నంబర్ చిల్లర్ చిచోరా చిందిగాళ్ళురా. దానికి తగ్గను నేను, దాని పైకే. ఇంకా వీళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలి? ఈ ఎర్రిపూకులు అరే మీరు ధర్మం కోసం ఫైట్ చేయొచ్చు కదరా, గోరక్ష చేయొచ్చు, మీ బతుకు కోసం, మీ బతుకు మారడానికి బతకొచ్చు. అరే ఒక పూట తిండి తినవరాను, అట్లుంటాయి మీ బాడీలు. మీరు కరెక్ట్ ఫుడ్డే దొరకదు మీకు. గాంజాలు కొట్టుకుంటే తిరుగుతారు 50 రూపాయలు. మీకెందుకురా? చాతే లేదు, ఛాతి మీద పెడతాడు. దమ్ముందంటాడు. అరే ఉంటే అందరికి ఉంటుందరా. ఒక టైం వస్తే ఒక నార్మల్ పర్సన్ కూడా చాకు తీసి చేయగలుగుతాడు. కానీ అరే అది వేస్ట్ రా, వేస్ట్. అది పిచ్చి పుల్లారా. ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. ఓకే నాకెందుకు కొడతారులే లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలా. మీకు ఏడున్నవరా సామాన్లు? మీ సామాన్ అరే మీకు సామాన్ ఉండి బొక్కరా. అసలు మిమ్మల్ని సామాన్ పెట్టి ఆ గాడ్ తయారు చేయడం బొక్క. మోడల్ గల్లని చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. ఆ బార్బర్ గారి దగ్గరికి కటింగ్ తీసుకోతందుకు ఓరిల్లు, అక్కడిక్కడ కోడి పుంజుల కోడికుల్లా కలర్లు పెట్టుకోతందుకు కోతరిల్లు. సండే నువ్వు కొలువు తీరినావే
అంటే నా జీవితంలో నేను ఏదైనా కోరుకుంటా కానీ దేవుణ్ణి మరీ ఇంత ఎక్స్ట్రావర్ట్ అయ్యేలా మాత్రం చూడకు అని కోరుకుంటా. ఈ నా పిచ్చి పువ్వుగాడు రోడ్డు మీదనే ఎగురుతాడు, రోడ్డు మీదనే డ్యాన్సులు చేస్తాడు, వీడికి మిలియన్లలో రీచ్ పోతుంది. ఆడ బైకులు ఉన్నాయి, బైక్ల మధ్యలో పెట్టి డ్యాన్స్ చేస్తున్నాడు. అసలు తెలంగాణ పోలీస్ ఏం చేస్తుంది? కులయాం వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. ట్రాఫిక్ పోలీసు అసలు ఏం చేస్తున్నారయ్యా మీరు? అవసరమా ఇడికి అక్కడ రీల్స్ చేసేది? పబ్లిక్ న్యూసెన్స్ అంటారు ఇది, పబ్లిక్ సోషల్ న్యూసెన్స్ అంటారు దీన్ని. సోషల్ మీడియాలో న్యూసెన్స్ చేస్తుండేడు, సోషల్ మీడియాలో ట్రాఫిక్ వీడియోలు పెడుతుండు, డ్యాన్సులు చేసేవి. మరి ఈడు వాడు ఫ్రెండ్సే అవుతారు. వాడు కూడా రోడ్డు మీద పైసలు ఎగిరేసినోడే, ఈడు రోడ్డు మీద బిచ్చగంతిని ఎగిరేటోడే. బట్ వీళ్ళు అడుక్కోలు. ఇండియా పెద్ద దేశం కాదు మామ, మన దేశం కరువు గుప్పెట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మొత్తం నల్ల డబ్బంతా బయటకు తీసుకొస్తున్నాం. అరే ఎట్లా చేస్తాడు రా ఈ కంటెంట్? ఎట్లా చేయబుద్ధి అవుతుందిరా మీకు? ఎట్లా వస్తుందిరా బ్రెయిన్లకి? అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఈ చెప్రిగాళ్ళ గురించి సింపుల్గా చెప్పాలంటే చైన్లు, ఎంటికల కలర్లు అన్నీ వేసుకుంటారు కానీ బ్రెయిన్లో చిప్పు మాత్రం వేసుకోరు. బ్రెయిన్లో అసలు ఏమన్నా ఆలోచించి సంథింగ్ ఇట్లా ఉండాలి, ఇట్లా పద్ధతితో ఉండాలి అన్నది మాత్రం వేసుకోరు. ఎర్రిపుకులు. అంటే ఏపీ పీపుల్ మీరు బాధపడకండ్రా, మా దగ్గర చెప్రిగాళ్ళు ఎక్కువ ఉన్నారు మీకంటే ఎక్కువ. ఆ విషయంలో మీకు ఒక ఓటు పడిపోద్ది. బట్ మీ దగ్గర తెలుసు కదా ఫ్యాన్స్ ఎట్లున్నారు, ఎర్రిపు. ఈ చెప్రిగాళ్ళు అయినా అప్పుడప్పుడు చచ్చిపోతారు కానీ రాఖీని మాత్రం ముట్టుకోనివ్వరు. దీంట్లో కొంతమంది ఒక ఉద్యమం లాగా ఒక ఉద్యమం కోసం బయటికి వెళ్తారు, కానీ మీ సైడ్ అది కూడా వెళ్ళరు. మీ సైడ్ అక్కడ అది కూడా వెళ్తే బాగుంటుంది. మొత్తానికైతే బోనాల జాతరలు షురు అయిపోయినాయి. జాతరలోకి వచ్చి మాకు అమ్మని మనసారా మొక్కనికి కూడా వచ్చు. ఆదనోడన గెలిచాను అదే జాతరలో దొక్కనికి వచ్చు. ఖాళీ 2 ఫైట్లు గపాగా ముక్కులకి రక్తం చపాచ. అంటే వీళ్ళు బోనాలకి గంగమ్మ తల్లిని మొక్కుదాము, మంచిగా అక్కడ అమ్మాయిలను ఎవరైనా టీజింగ్ చేస్తే కాపాడదాము, అట్లా చేయకుండా పద్ధతిని పెంచుదాము, పద్ధతిగా ఉందాము అని వెళ్ళరు. అగ్గి పెట్టేస్తా వేసేస్తా ఎవరికి రా, అది ప్రమోట్ చేస్తున్నారా మీరు? అంటే బోనాలు అంటే భక్తిరా, కానీ మీకు ఫ్యాషన్ షో అయిపోయింది, రౌడీజం అయిపోయింది. బోనాలు అంటే పట్టు చీర కట్టుకొని గంగమ్మకి బోనం పెట్టాలి. బట్ వీళ్ళు మాత్రం చాకులు పెట్టి ఇన్ని పొడిచేస్తా చంపేస్తా అని కథలు పెడుతున్నారు. వెరీ బ్యాడ్ చెప్రీస్. ఎవర్రా మీరంతా? అంటే అమ్మమ్మ ఏమో బోనం వేసి అమ్మవారికి నా మన్మడు బాగుండాలని బోనం పెడుతుంది. వీడు మాత్రం ఇక ఇక్కడ కత్తి వచ్చి చెప్రిలాగా తయారై వెళ్ళి బొట్టు పెట్టుకొని ఇక్కడ రీల్ చేయాలి, వ్యూ కౌంట్ ఎంత పెంచుకోవాలి అన్న థింగ్ పెట్టుకుంటాడు. అమ్మమ్మ బోనం పెట్టి ఏం ఉపయోగం రా? ఓపెన్ చేయి ఆడుతున్నాం జరసేపు నడున్నాడు ఎవరు చూడు నడున్నాడు. ఆ హిందూ ధర్మంలో వాల్యూ లేకుండా అయిపోయింది. ఆ పోతురాజులు అంటే ఏంటి? పబ్లిక్ చూడండి రా, అక్కడ ఉన్న ప్రభుత్వం అంట, అక్కడ ఉన్న అఫీషియల్స్ పోతురాజు అన్నని బోనిస్తలేరంట. సో మీ చెప్రిగాళ్ళందరూ అది దృష్టిలో పెట్టుకోండి. ఎవరు కోటేయాలి, అసలు ఏం చేయాలి, వెళ్ళి అక్కడ పోరాడొచ్చు కదరా. మీ రౌడీజం దాదాగిరి అంటే అక్కడ పోలీసులు ఉంటారు, గుద్దలు దంతారు. మీ ఎర్రిపూకులారా, మినిమం కామన్ సెన్స్ లేదురా మీకు? దేనిపైన ఫైట్ చేయాలి, ఎవరి కోసం ఫైట్ చేయాలి అని. ఇన్స్టా రీల్స్ చెప్రి కథలు పడ్డానికి కాదరా ఫైట్ చేయాల్సింది, దాదాగిరి ఛాతి లేపాల్సింది మీ బతుకుల కోసం. అసలు మీ బతుకులు మారాలంటే ఏం చేయాలి అన్న థింగే మీకు బ్రెయిన్లో లేకపోతే పుడిచిపోండి. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ మంచి వీడియోతో వస్తాం, రేపే వస్తాం.